వెల్కమ్ టు శ్రీ యోగా కేంద్ర. నేను శ్రీనాథ్. ఈరోజు నేను మైక్రో యోగా చేసి చూపిస్తాను. మైక్రో యోగా వలన కలిగే లాభాలు కూడా తెలుసుకుందాం. మైక్రో యోగా రెగ్యులర్గా చేయటం వలన శరీరంలో బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది. జాయింట్స్లో, మజిల్స్లో, లిగ్మెంట్స్లో, టెండన్స్లో. ఈ పర్టికులర్ మైక్రో యోగా అన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళు, చిన్నవాళ్ళ నుంచి చాలా పెద్దవాళ్ళు, 100 ఏళ్ళ దాకా కూడా, 100 ఏళ్ళ పైబడిన వాళ్ళు కూడా చేయొచ్చు. ఇలా కూర్చోలేని వాళ్ళు మంచం మీద కూర్చొని కూడా చేసుకోవచ్చు. పర్టికులర్గా ఏ ప్రాబ్లం, హెల్త్ ఇష్యూస్ ఉన్నా మైక్రో యోగా చేయటం వలన హెల్త్ ఇష్యూస్ కూడా దూరం అవుతాయి. బీపీ, షుగరు, అదేవిధంగా కిడ్నీ ప్రాబ్లము, లివర్ ప్రాబ్లము, హార్ట్ ప్రాబ్లము, పెరాలసిస్, ఇలా ప్రతి ప్రాబ్లం ఉన్నవాళ్ళు కూడా మైక్రో యోగాతో దూరం చేసుకోవచ్చు. ఎందువలనంటే మైక్రో యోగాతో శరీరం యాక్టివ్ అవుతుంది, శరీరం యాక్టివ్తో పాటు మైండ్ యాక్టివ్ అవుతుంది. మనము ఈరోజు లోయర్ బాడీ ఏ విధంగా యాక్టివేట్ చేయాలి. లోయర్ బాడీ అంటే కాలివేళ్ల నుంచి నడుము దాకా. నెక్స్ట్ వీడియోలో అప్పర్ బాడీ కూడా నేను చూపిస్తాను, చూడండి. మొదట కాలివేళ్ళు మాత్రం పాదాలు స్ట్రైట్ పెట్టుకోండి, కాలివేళ్ళు స్ట్రెచ్ చేయండి, 7 సెకండ్లు ఆపండి, మళ్ళీ పీల్చుకుంటూ కాలివేళ్ళు మోకాళ్ళ వైపుకి స్ట్రెచ్ చేయండి, 7 సెకండ్లు ఆపండి. ఈ విధంగా నేను 4-5 సార్లు చూపిస్తాను, కానీ మీరు 10 టైమ్స్ చేయాలి. ప్రతి ఎక్సర్సైజు 10 టైమ్స్. పీల్చుకుంటూ కాలివేళ్ళని మోకాళ్ళ వైపుకి వదులుతూ కాలివేళ్ళని 7 సెకండ్లు ఈ విధంగా ముందుకు స్ట్రెచ్ చేసి ఉంచాలి. తరువాత పాదాలని కాలివేళ్లతో సహా ఈ విధంగా నేలవైపు 7 సెకండ్లు ఆపాలి. తర్వాత పీల్చుకుంటూ కాలివేళ్లతో సహా పాదాలని మోకాళ్ళ వైపు స్ట్రెచ్ చేయాలి. ఈ విధంగా వదులుతూ ముందుకి, పీల్చుకుంటూ వెనుకకి. మీరు మనస్సుని స్ట్రెచ్చింగ్ పైనే దృష్టి పెట్టాలి. ఆటోమేటిక్గా కాకుండా మనసుని పెట్టి చేయండి. తరువాత ఇది కూడా 10 టైమ్స్ చేసిన తర్వాత యాంకిల్ రొటేషన్స్ చేద్దాం. గాలి వదులుతూ ముందుకి, పీల్చుకుంటూ వెనుకకి. ఇది కూడా 10 టైమ్స్. క్లాక్ వైజ్ 10 చేయండి, యాంటీ క్లాక్ వైజ్ 10 కూడా చేయండి. బ్రీతింగ్తో పాటు చేస్తే మీ రొటేషన్స్ పర్ఫెక్ట్ ఉంటాయి, స్ట్రెచ్చింగ్ కూడా పర్ఫెక్ట్ ఉంటుంది. చూసారు కదా, ఈ విధంగా 10 టైమ్స్ చేయండి. ఒక కాలు చేసిన తర్వాత ఇంకొక కాలుతో కూడా సేమ్ 10 టైమ్స్. ఈ విధంగా క్లాక్ వైజ్ చేసిన తర్వాత ప్రతిదీ యాంటీ క్లాక్ వైజ్ చేయాలి. మళ్ళీ సేమ్ నెంబర్ ఆఫ్ టైమ్స్, 10 టైమ్స్. తర్వాత కాళ్ళు కలిపి, 2 కలిపి చేయండి, యాంకిల్ రొటేషన్. దీనివల్ల జాయింట్స్లో బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది. లిగ్మెంట్స్, టెండన్స్ కూడా బ్లడ్ సర్క్యులేషన్. చూసారు కదా, క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్. స్ట్రెచ్చింగ్ ఇంప్రూవ్ అవుతుంది, ఫ్లెక్సిబుల్ అవుతాయి యాంకిల్స్. తర్వాత 1-1.5 ఫీట్ డిస్టెన్స్ పెట్టుకోండి. ఆపోజిట్ డైరెక్షన్లో 2 పాదాలను ఈ విధంగా తిప్పండి, యాంకిల్ రొటేషన్. క్లాక్ వైజ్ 10 చేసిన తర్వాత యాంటీ క్లాక్ వైజ్ కూడా సేమ్ నెంబర్ ఆఫ్ టైమ్స్. చూసారు కదా, ఈ విధంగా. తరువాత కాలుని ఇలా పెట్టుకోండి, యాంకిల్ పట్టుకోండి, తిప్పండి, పీల్చుకుంటూ పైకి, వదులుతూ కిందకి. ఈ విధంగా క్లాక్ వైజ్ చేసి మళ్ళీ యాంటీ క్లాక్ వైజ్ 10, ఏదైనా 10 టైమ్స్. చూసారుగా, ఈ విధంగా. రైట్. నెక్స్ట్ అదర్ లెగ్. ఈ విధంగా క్లాక్ వైజ్ అయిపోతే మళ్ళీ 10 టైమ్స్ యాంటీ క్లాక్ వైజ్. రైట్. నెక్స్ట్ నీ స్ట్రెంథనింగ్. నీ స్ట్రెంథన్ ఆటోమేటిక్గా నీ స్ట్రెంథనింగ్తో పాటు థైస్ కూడా స్ట్రెంథన్ అవుతాయి. క్వాడ్రిసెప్, హ్యామ్స్ట్రింగ్ మజిల్స్ స్ట్రెంథన్ అవుతాయి, నీ మజిల్స్ స్ట్రెంథన్ అవుతాయి. ఈ విధంగా పెట్టండి. పీల్చుకుంటూ మోకాల్ని స్ట్రెచ్ చేయండి, వదులుతూ హీల్ని బొటక్కి దగ్గరగా, పాదం నేల మీద అనుకుంటా. ఈ విధంగా పీల్చుకుంటూ నీని కాంట్రాక్ట్ చేయండి, వదులుతూ అబోవ్
6 ఇంచెస్ ఉండాలి చూడండి, అబౌవ్ 6 ఇంచెస్. వదులుతూ సాధ్యమైనంత హీల్ని దగ్గరగా ఈ విధంగా 10 టైమ్స్ చేయండి. తర్వాత అదర్ లెగ్ సేమ్ నెంబర్ ఆఫ్ 10 టైమ్స్ ఈ విధంగా. చూసారు కదా, ఈ విధంగా. నెక్స్ట్ రొటేషన్. ఈ విధంగా పెట్టండి, ఈ విధంగా పట్టుకోండి. ఇక్కడ తై కదలకూడదు, కాలి వేలు నుంచి మోకాల దాకా రొటేట్ అవ్వాలి. చూడండి, పీల్చుకుంటూ పైకి, వదులుతూ కిందకి. చూసారు కదా, ఈ విధంగా నెమ్మదిగా నేను స్ట్రైట్ చేసుకోండి. ఈ విధంగా క్లాక్ వైజ్ చేసిన తర్వాత 10 టైమ్స్ మళ్ళీ యాంటీ క్లాక్ వైజ్. ఒక కాలు అయిన తర్వాత ఇంకో కాలు కూడా సేమ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్. తరువాత హాఫ్ బటర్ఫ్లై. చూసారు కదా, ఈ విధంగా వీలైనంత హీల్ని ఇదండి దగ్గరగా, అంటే బొడ్డుకి దగ్గరగా ఇలా పట్టుకోండి. గాలి పీల్చుకుంటూ పొట్టకి, ఛాతికి ఈ విధంగా ప్రెస్ చేయండి. వదులుతూ కిందకి, పీల్చుకుంటూ పైకి, వదులుతూ కిందకి. దీనివల్ల హిప్ ఫ్లెక్సిబుల్ అవుతుంది. చూసారు కదా, ఏ విధంగా. నీ కూడా ఫ్లెక్సిబుల్ ఉంటుంది. ఏదైనా పద్మాసనం, సుఖాసనంలో కూర్చోలేని వాళ్ళు కూడా ఇది ప్రాక్టీస్ చేస్తే కూర్చోగలుగుతారు. చూసారు కదా, ఇది కూడా 10 టైమ్స్ చేసిన తర్వాత ఇలా ట్యాప్ చేయండి 20-30 టైమ్స్ కిందకి. ఓకే, చేసిన తర్వాత ఈ విధంగా ఫోల్డ్ చేయండి. ఫోల్డ్ చేసి స్ట్రైట్ చేయండి. దీనివల్ల ఈ నీ మీద ఉన్న ప్రెజరు తగ్గుతుంది. ఓకే, తర్వాత అదర్ లెగ్ సేమ్. పీల్చుకుంటూ వదులుతూ, పీల్చుకుంటూ వదులుతూ, పీల్చుకుంటూ వదులుతూ. లాస్ట్లో ఏం చేస్తారు, ఓ 10 టైమ్స్ చేసిన తర్వాత 20-30 టైమ్స్ ఈ విధంగా నేల వైపుకి ట్యాప్ చేస్తారు. ఇది హాఫ్ బటర్ఫ్లై అంటారు. చూసారు కదా. తర్వాత ఈ విధంగా ఒకసారి ఫోల్డ్ చేయండి, స్ట్రైట్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ హిప్ రొటేషన్ ఏ విధంగా చేస్తారు చూడండి. ఇలా పెట్టండి, రొటేట్ చేయండి హిప్ని. అది కూడా పీల్చుకుంటూ పైకి, వదులుతూ కిందకి. యాంకిల్, నీ, హిప్ రొటేట్ అవ్వాలి. ఓకే, క్లాక్ వైజ్ 10, అదేవిధంగా యాంటీ క్లాక్ వైజ్ 10. రొటేషన్ని గమనించుకుంటూ చేయాలి. చూసారు కదా, క్లాక్ వైజ్ 10, యాంటీ క్లాక్ వైజ్ 10. ఇది కూడా హిప్ మూమెంట్స్కి చాలా మంచిది. చూసుకోండి. తర్వాత అదర్ లెగ్ క్లాక్ వైజ్ 10, అదేవిధంగా యాంటీ క్లాక్ వైజ్ 10. నేను 4-5 సార్లు చేస్తాను, మీరు మాత్రం 10 టైమ్స్. ఈచ్ ఎక్సర్సైజ్ 10 టైమ్స్. ఓకే, నెక్స్ట్ బటర్ఫ్లై. ఇలా పట్టుకోండి, స్ట్రైట్, బ్యాక్ స్ట్రైట్ ఉండాలి. చూసారు కదా, ఈ విధంగా పైకి కిందకి, మోకాళ్ళని పైకి కిందకి ఈ విధంగా. ఇది ఓ 20-30 టైమ్స్ చేయండి, 20-30 టైమ్స్. దీనివల్ల హిప్ మూమెంట్ ఫ్రీ అయిపోతుంది. గ్లూట్స్, హిప్స్ అన్నీ ఫ్రీగా మూమెంట్ ఉంటుంది. చూసారు కదా. ఆ తర్వాత కిందకి ఈ విధంగా కిందకి ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా పైకి వస్తాయి ఈ విధంగా. ఇది కూడా 20-30 టైమ్స్ చేయండి. హిప్ ఫ్లెక్సిబిలిటీ కాకుండా కిడ్నీస్ కూడా చాలా మంచిది. మధ్య మధ్యలో ఓ 2-3 ఎక్సర్సైజ్ తర్వాత రిలాక్స్ కావాలనుకుంటే కళ్ళు మూసుకొని ఈ విధంగా మనస్సుని బ్రీతింగ్ పైన కానీ, శరీరం పైన కానీ, మనస్సు పైన కానీ ఓ 20-30 సెకండ్స్ ఈ విధంగా రిలాక్స్ అవ్వండి. రిలాక్స్ అయిన తర్వాత మళ్ళీ ఎక్సర్సైజెస్ కంటిన్యూ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.